సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడిని అని చెప్పారు. ఎలా మీరు బాధితులయ్యారు? ఇప్పుడు చెప్పలేదు నరసింహరావు గారి మాట. దుబ్బాక బై ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసి మా ఫోన్లు విన్నారు, ఇట్లా ఇబ్బందులు పెట్టినారు, మా ఫ్యామిలీని, కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని అందరినీ టార్చర్ పెట్టిరు పోలీసు వాళ్ళు అని చెప్పినాం. నాకు సంబంధం లేని డబ్బులు నా ఖాతాలో రాసి నన్ను ముద్దాయిగా చేసిరని చెప్పిన. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అప్పుడు జరిగినాయి కదా. ఎవరెవరో ఇంట్లో బంధువుల ఇంట్లో డబ్బులు ఉంటే కూడా అవి కూడా తీసుకుపోయి రఘునందన్ రావు డబ్బులని కేసులు పెట్టిరు కదా. సో అది అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నేను కంప్లైంట్ చేసిన, అప్పుడు ఎవరు వినలేదు. కానీ ఇప్పుడు వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. రఘునందన్ 3.5 ఏళ్ల కింద ఆరోపణ చేసిన అది నిజమని నిరూపించబడింది. సో రఘునందన్ రావు గారు చెప్పిన ప్రకారం, రఘునందన్ రావు గారి ఆరోపణల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ప్రాపర్గా పనిచేస్తుంది. నేను అట్లా చెప్పలేదు. వాట్ డస్ ఇట్ మీన్? టెలిఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి దొంగల్ని దొరకబట్టిరు అని చెప్పిన. దొంగల్ని దొరకబట్టిరు అంటే ప్రాపర్ గా పనిచేసినట్టు ఎట్లయితే దొంగలు పట్టుకోవడం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిరు. పోలీసులకి నౌకరు ఎందుకు ఇస్తారు సార్? దొంగలు పట్టుకోమని ఇస్తారు. అప్పుడు కూడా పోలీసులు ఉన్నారు, అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన పోలీసులు వాళ్ళు చేయనీయలేదు పని, వీళ్ళు పని చేయనిస్తే వీళ్ళు పని చేస్తారు. ఇప్పుడు పోలీసులు ప్రాపర్ గా పనిచేస్తున్నారు అన్ని కూడా చెప్తలేండి. మొదటి బాధితుడు ఎవరు ఈ రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ కి? రేవంత్ రెడ్డి గారే మొదటి బాధితుడు. రేవంత్ రెడ్డి గారే మొదటి బాధితుడు. రఘునందన్ రావు రెండో బాధితుడు అయింటాడు దుబ్బాకతోటి. కానీ మొదటి బాధితుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. మరి ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. చేసినప్పుడు వీళ్ళు బయటపడ్డారు, దొంగలు దొరికిండ్రు. దాంట్లో మనం ఏం చేస్తాము? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఎప్పుడు అనలే ఆ మాట, నేను ఎప్పుడు ఆ మాట అనలేదు. కుక్క పని కుక్కనే చేస్తుంది, గాడిద పని గాడిదనే చేస్తుంది అని చెప్తున్నా. చేయాలని కోరుకుంటున్నా అంతే. సరే, కుక్క పనో గాడిద పనో ఎవరి పనో చేస్తున్నారు, చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని చెప్తున్నాను నేను. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు అనేది నాకు ఉన్న అనుమానం. అలిగేషన్ అగేన్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్. లేకపోతే నరసింహరావు గారు ఇప్పుడు ఇన్ని ట్యాపింగ్లు చేసిరు కదా, ఏదో ఇజ్రాయెల్కి వెళ్ళి తెచ్చిరు, అమెరికాకి వెళ్ళి తెచ్చిరు అని చెప్పారు కదా. ఇప్పుడు నేను ట్యాపింగ్ చేసినానికి ఇంతమంది ఆఫీసర్లు ఒప్పుకున్నారు కదా. ట్యాపింగ్ చేసిన ఇన్స్ట్రుమెంట్ ఏది సార్? ఏడుంది ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్? ఒక ముద్దాయిని అరెస్ట్ చేస్తే ఇగో నేను పలానా వస్తువుతోటి నీ ఫోన్ విన్నా అని చెప్పాను. ఆ వస్తువు ఏది? ఎందుకు కోర్టులో డిపాజిట్ చేస్తలేరు? ఆ వస్తువులు వీళ్ళు వాడుకుంటారని వీళ్ళు వాడుతున్నారని అనుమానం. ఓకే, మొన్న ప్రణీత్ రావు చేసి ఉంటాడు, ఇప్పుడు ప్రణీత్ రెడ్డి చేస్తుంటాడు. దర్ ఇస్ నో డిఫరెన్స్ అని నేను అనుకుంటున్నా. ఏం డిఫరెన్స్ ఉంది చెప్పు? సో మేము ఇప్పుడు ఎవరైనా ఒక మనిషిని మర్డర్ అయింది అనుకోండి, కత్తితో పొడిచిండు, కత్తి తెచ్చి కోర్టులో డిపాజిట్ చేయాలి కానూన్ ప్రకారం. చేయాల్సింది ఆబ్వియస్లీ. ఇప్పుడు ప్రాబబిలిటీ ఉంది, బట్ పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు చేస్తారు సార్? టెలిఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు? ఆల్మోస్ట్ 1 month నుంచి నడుస్తుంది. ఏది మరి అసలు దొరికిందా దొరకలేదా ఇన్స్ట్రుమెంట్? అది చెప్పుర్రి. దొరికితే మీరు కొంచెం ఇంకో దగ్గర పెట్టి ఇంకేవాళ్ళని వింటుర్రా మీరు? దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది నరసింహరావు గారు. రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటు కేసులో దొరకబట్టినప్పుడు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర డీజీపీ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి తెలియకుండా, మహేందర్ రెడ్డి గారు డీజీపీ అనుకోరు, లేదా అనురాగ్ శర్మ గారు అనుకోరు, ఎవరో అనుకోరు, సమ్ ఎక్స్. ఆయన సిటీ కమిషనర్గా ఉన్నట్టున్నారు. మహేందర్ రెడ్డి గారు సిటీ పోలీస్ కమిషనర్ అనుకోండి. ఈ సంఘటన జరిగినప్పుడు వారి నోటీసులు ఉండి జరిగిందా, నోటీసులు లేక జరిగిందా? పైగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న శివధర్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో అదే కుర్చీలు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటున్నా? వీళ్ళందరూ ఇన్స్ట్రుమెంట్ ఏడ దాచిపెట్టిరు అంటున్నా. ఎందుకు వాళ్ళు ముద్దాయిలు అయితే లేరు అంటున్నా. రాష్ట్ర డీజీపీకో హైదరాబాద్ పోలీస్ కమిషనర్కో తెలియకుండా హైదరాబాద్లో ఒక సంఘటన జరుగుతుందా? ఆబ్వియస్లీ నో, జరగదు కదా. ఆయన నోటీసులు ఉండే జరుగుతుంది కదా. మరి మహేందర్ రెడ్డి గారు ఎందుకు ముద్దాయి అయితే లేడు? సో ఈ ఫోన్ ట్యాపింగ్లో మహేందర్ రెడ్డి, అనురాగ్ శర్మ వీళ్ళు కూడా ముద్దాయిలు కాదంటారా? దాన్ని మా కోర్టు భాషలో ఏం చెప్తామంటే వికారియస్ లయబిలిటీ అంటాం. అంటే పనోడు తప్పు చేస్తే యజమాని బాధ్యత వహించాలి. యజమాని తెలియకుండా చేసే పరిస్థితి ఉండదు. మీ కారు యాక్సిడెంట్ చేసిండు అనుకోండి, డ్రైవర్, ఓనర్ ఈజ్ ఆల్సో హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. కాబట్టి నాకు తెలియదని మహేందర్ రెడ్డి గారన్నా, లేకపోతే అప్పుడు ఉన్నది మహేందర్ రెడ్డి గారా, డీజీ అనురాగ్ శర్మ గారా, ఎల్లైనా నాకు వద్దు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మీ ద్వారా, మిమ్మల్ని టెలిఫోన్ ట్యాపింగ్ చేసి పట్టుకున్న రోజు డీజీపీ ఎవరు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? వాళ్ళు ఎందుకు బాధ్యులు కాదు? ఇప్పుడు వాళ్ళని ఎందుకు బాధ్యులు చేస్తలేరు మీరు అంటున్నా. సో అప్పుడు ప్రభుత్వం ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్టిగేట్ ద కేస్, డోంట్ ఇన్వెస్టిగేట్ ఇట్ ఇన్ పీసెస్. నాకు రఘునందన్ రావు పడదు కాబట్టి రఘునందన్ రావు కేసు చేయకు. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇది నేను చెప్పలే. రేవంత్ రెడ్డి గారి గురువు గౌరవనీయులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టి చెప్పిండు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మా అధికారుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ చేసే కుర్చీలో కూర్చొని ఉన్నాడు. వై కాంట్ యూ ప్రూవ్ ద మ్యాటర్ ఫ్రమ్ 2014 June 2? రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోట్లో పట్టుబట్టేది 2015లో. అప్పటి నుంచి ప్రూవ్ చేయండి. అసలు తెలంగాణ వచ్చినాక కొన్నారా ఇవన్నీ? అంతకంటే ముందు కూడా ట్యాప్ చేసిరు ఆంధ్రప్రదేశ్లో.
ఏంది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా గ్రీవెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది. నువ్వు ఇస్తారనే నేను అనుకుంటున్నా. గురువుకు అన్యాయం జరిగింది కదా, అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ అన్నారు కదా, అది ఏడికెళ్ళి వచ్చింది బయటికి. యువర్ పీపుల్ బ్రీఫ్డ్ మీ ఏడికెళ్ళి బ్రీఫ్ చేసిర్రు? ఆ ఇన్స్ట్రుమెంట్ ఏది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పరికరాలను తెచ్చి మా తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు ఇన్నదా, లేదా జూన్ 2, 2014 తర్వాత చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫోన్లు ఇందామనుకొని ట్యాపింగ్ మిషన్ తెచ్చిండ. తెచ్చిన రోజు ఉన్న డీజీపీ ఎవరు, తెచ్చిన రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు, గా పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు? సో ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరగాలంటే స్టేట్ ప్రివ్యూలో సరిపోతుందా, సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉంటుందా, అటువంటిది ఏమైనా డిమాండ్ చేస్తారా మీరు? సార్ నేను ఆల్రెడీ మొన్ననే రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసిన. ఎందుకంటే ఈ క్రైమ్ ఎల్లలు దాటింది, ఒక రాష్ట్రం ఎల్లలు దాటింది. 2 రాష్ట్రాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా నేను బాధితున్నాను కంప్లైంట్ ఇచ్చిండు. మొన్నటి ఎలక్షన్లో ఇటు పక్కకు పోయి బీదర్ దగ్గర పెట్టి కర్ణాటక ఎమ్మెల్యేల ఫోన్లు ఇన్నారు వీళ్ళు. సో వాళ్ళకి ఎవరు దోస్తులు ఉంటే వాళ్ళకు సమాచారం ఇచ్చుకుంటూ వచ్చిర్రు పొరుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్కి చేస్తున్నామని పక్క రాష్ట్రాలలో కూడా ఫోన్లు ఇన్నారు. ఎంత దుర్మార్గం అంటే 4 ఎమ్మెల్యేలు మా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతారు, పార్టీ మారుతారనే విషయాన్ని ట్యాపింగ్ లో విని వాళ్ళని పిలిచి బెదిరించి కథ మొత్తం రివర్స్ చేయించి బిఎల్ సంతోష్ గారిని ముద్దాయం చేసిర్రు. బిఎల్ సంతోష్ గారి ఫోన్ విన్నారంటే అమిత్ షా గారి ఫోన్ వినలేదని ఎట్లా అనుకోవాలి, మోడీ గారి ఫోన్ వినలేదని ఎట్లా అనుకోవాలి? ఎంత దుర్మార్గం ఇది చెప్పుండ్రి. మా పార్టీలో భారతదేశ సంస్థాగత విధానానికి మరి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ గారు. సంతోష్ గారికి రోహిత్ రెడ్డి ఏం తెలుసు? ఓకే, ఈ 4 ఎమ్మెల్యేలు మా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుకున్నారని నా అనుమానం. పార్టీ మారే ముందు ఈ మాటలు విన్న పోలీసులు ఎవరో ముఖ్యమంత్రికి చెప్తే ముఖ్యమంత్రి వాళ్ళని పిలిచి బెదిరించి భూమరంగా అయ్యేటట్టు రివర్స్ గేమ్ ఆడిండని నేను అనుకుంటున్నా. సో బిఎల్ సంతోష్ గారి ఫోన్నే ట్యాప్ చేసినప్పుడు ఇంకా మా ఢిల్లీ పెద్దలే చేయలేదని ఎట్లా అనుకోవాలి నేను? సో నేను కేంద్ర హోంశాఖని, డిఓపిటిని అర్జెంటుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ విషయం లోపల ఇన్వాల్వ్ అవ్వమని రిక్వెస్ట్